నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. చీరాలలో తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. నిందితులు 7 వద్ద నుండి 14 లక్షల నగదు, ఒక కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. కర్ణాటకకు చెందిన గోల్డ్ వ్యాపారి నాగరాజును బోయినవారిపాలెంకు రప్పించి దాడి చేసి నగదును అపహరించుకుపోయిన దుండగులు. నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ ఎండి మోయిన్. మా అనిత లక్ష్మి ప్రసాద్ వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషార్ డోడీ సార్ వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు. నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వెంటనే మన ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వెతుకుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కనుక్కోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆచూకీ దోర్నాల ఏరియాలో వచ్చింది. దోర్నాల వైపు వెళ్తున్నారు, పారిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడే పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్లి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము 14 లక్షల రూపాయలు, అట్లాగే 2 సెల్ ఫోన్లు కూడా ఇంపాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ రోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నారు. ఈ కేసులో మన చీరాల రూరల్ ఎస్ఐ మన చంద్రశేఖర్, అట్లాగే చీరాల రూరల్ సిఐ పి శేషగిరి, అట్లాగే మన ట్రైనీ ఎస్ఐ అలేఖ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరాజు, కానిస్టేబుల్స్ బాలచంద్ర, మోహన్ రావు, రమేష్, మహిళా కానిస్టేబుల్స్ అనిత, ఆదిలక్ష్మి, హోంగార్డ్స్ రవిరెడ్డి, వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించి రివార్డులు అందజేయమని చెప్పారు. దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 24 అవర్స్ కూడా గడవక ముందే వీళ్ళ ముఠా మొత్తాన్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది. అట్లాగే పోగొట్టుకున్న సొమ్ము మొత్తాన్ని కూడా 14 లక్షల రూపాయలు ప్లస్ 2 సెల్ ఫోన్స్, అట్లాగే కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు ఉంది. ఆ కారు KA 37N8637 అనే కారుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని పరంగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోల్డ్ తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఎవరైనా సరే మోసపూర్వక మాటల ద్వారా మిమ్మల్ని మభ్యపెడితే నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఎక్కడా కూడా బ్యాంకులు కానీ, తర్వాత ఈ గోల్డ్ ఫైనాన్స్ బిజినెస్ చేసే NBFC వాళ్ళు, ముత్తూట్ ఫైనాన్స్ కానీ, మణిపురం ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా 5,000కి, 6,000కి, 7,000కి ఎవరు ఇవ్వటం లేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించుకోవాలి. అత్యాశకు పోవద్దు. వాళ్ళ అత్యాశ వల్లనే ఇటువంటి నేరాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానిని మీ పత్రికాముఖంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాము. తక్కువ రేటుకి గోల్డ్ వస్తుంది అనేది దయచేసి నమ్మవద్దు. కాబట్టి ఈ కేసుని స్వల్ప కాలంతో ఛేదించిన మన టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ విషయాన్ని